హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులందరూ అప్లై చేసుకునే విధంగా 10+2 క్వాలిఫికేషన్తో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు. మీరు 100% ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి. జనవరి 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు. మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా రిలీజ్ అయిన ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 17th ఫిబ్రవరి నుంచి 18th మార్చ్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తారు. మీరు ఓన్లీ ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకుంటే చాలు, మీరు హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ మీరు పంపించాల్సినటువంటి అవసరం లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మనకి విడుదలైనటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి టోటల్గా 4 రకాలకి సంబంధించినటువంటి ఉద్యోగాల్ని రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 81,000 రూపీస్ వరకు మీకు శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ జనరల్ డిపార్ట్మెంట్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా జూనియర్ సచివాలయ అసిస్టెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఇంకా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంకా స్టోర్స్ అండ్ పర్చేజెస్ అనేటువంటి డిపార్ట్మెంట్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకి 63,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు ఆలోచించొద్దు. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అప్లై చేయండి. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRకి సంబంధించిన సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి బోత్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్తో పాటు ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో 18 నుంచి 27 సంవత్సరాలు స్టెనోగ్రాఫర్ పోస్టులకి, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాలు ఇచ్చారు కదా. సో ఈ పోస్టులకి సంబంధించి SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ యాడ్ చేసుకొని మీకు ఏజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకైనా మీకు 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉంటే చాలు, ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 200 క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లు అయితే వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తాయి. ఇంక ఇంగ్లీష్ అండ్ హిందీలో మిగిలినటువంటి యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి వస్తాయి. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు సిలబస్ అయితే చూడొచ్చండి. సో మనకి సిలబస్ SSC లాగానే ఉంటుంది.
ఇంకా స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకి 10 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్లో మీరు ఈ స్కిల్ టెస్ట్కి అటెండ్ అయితే మీకు 50 మినిట్స్ టైం ఇస్తారు. దీనికి సంబంధించి స్క్రైబ్ పెట్టుకున్నటువంటి వారికి 70 మినిట్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. హిందీ అయితే 65 మినిట్స్ ఇస్తారు. స్క్రైబ్ పెట్టుకుంటే 90 మినిట్స్ వరకు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి టైం అయితే ఇస్తారు. ఇంకా మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి వస్తాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఈ క్వశ్చన్ పేపర్కి ఉండదు. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పేపర్ 2 మనకి 1 అవర్ టైం అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో 150 మార్క్స్కి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 150 మార్క్స్ అయితే వస్తాయి. 1 మార్క్ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఈ పేపర్ 2కి సంబంధించి ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ మీరు ఎక్కడైతే చూడొచ్చు. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్స్కి సంబంధించి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే మీరు కలిగి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు నెక్స్ట్ మంత్ మార్చ్ 18th లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఇక్కడ 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలని చెప్పేసి ఇచ్చారు. త్రూ నెఫ్ట్ లేదా IMPS లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, IFSC కోడ్, MICR నెంబర్, స్విఫ్ట్ కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. అక్కడ మనకి అప్లికేషన్ అయితే చూపిస్తుంది. దాని ప్రకారం మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. వారు ఫ్రీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మిగిలినటువంటి క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్ UR, OBC, EWSకి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 500 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. మిగిలినటువంటి వారందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయండి. ఆల్ ఇండియా లొకేషన్స్లో మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.